మ్యామ్ క్రియేటివ్ ఐడియాస్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మనం చిన్నప్పుడు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేసి కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుంటూ, అండ్ ఈ వ్లాగ్లో మేము న్యూ ఇయర్ రోజు ఏం చేసాం అండ్ 31st రోజు ఎలా ముగ్గులు వేసాను అనేసి వీడియో అయితే ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చాయి. అయితే బయటకు వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అయింది. 12 వరకు అయితే వెయిట్ చేసేసి మంచిగా ఇంటి ముందంతా రంగోలి వేసేసి సెలబ్రేట్ చేసుకోవడమే అనమాట. సో నాకు వచ్చిన చిన్న చిన్న డిజైన్స్ అయితే వేస్తాను, వచ్చేయండి. అదేంటో తెలియదు కానీ జనవరి నెల స్టార్ట్ అయిందంటే చాలు చిన్నప్పటి నుంచి అదొక రకమైన సంతోషంగా ఉత్సాహంగా అనిపించేది. ఎందుకంటే ఆ నెలంతా ఎక్కువ పండగలు ఉంటాయి, ఇంకా పిండి వంటలు చేసుకుంటాం అండ్ బంధువులతో ఎక్కువ కలుస్తాం, ఊర్లో ఉంటాం కదా. సో ఆ సందడి అయితే వేరే అనమాట. సో ఇప్పుడు న్యూ ఇయర్ అంటే నైట్ కేక్ కట్ చేసుకొని ఫ్రెండ్స్తో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఒకప్పుడు చిన్నప్పుడు న్యూ ఇయర్ అంటే కేక్లు ఎక్కువ అయితే కట్ చేసే వాళ్ళం కాదు కదండి. సో ఇంకా న్యూ ఇయర్ బిఫోర్ మనం 31st రోజే రేపు న్యూ ఇయర్ వస్తుంది, గ్రీటింగ్ కార్డ్స్ ఏం కొనుక్కోవాలి, మన ఫ్రెండ్స్కి ఏ గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వాలి, ఎలాంటివి అయితే వాళ్ళకి నచ్చుతాయి, మనకెవరు ఎలాంటి గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తారు, సో మనకి ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ బట్టి వాళ్ళకి ఏది ఇవ్వాలి అనేసి ఒక ఆలోచనలో ఉండేది. మనం ఇంకా 2 రోజుల ముందు నుంచే ఇంట్లో అయితే గొడవ అనమాట అమ్మ నాన్న దగ్గర. ఎందుకంటే గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి కదా, వాటికి డబ్బులు అడుక్కొని ఇంకా ఆ డబ్బులను తీసుకెళ్ళి చక్కగా మనకి ఇచ్చిన 10 రూపాయలైనా సరే ఆ 10 రూపాయలతో ఎన్ని రకాల గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయో ఆ కార్డ్స్లో అయితే వెనకాల ఫ్రమ్ టు అని పేర్లు రాసేసి ఇక న్యూ ఇయర్ రోజు మార్నింగే లేచి రెడీ అయిపోయి చక్కగా గుడికి వెళ్ళి పూజ చేసేసుకొని మంచిగా ఇంట్లో అమ్మ ఏమైనా ప్రసాదం చేస్తే తినేసి ఇక ఫ్రెండ్స్ ఇంటికి, టీచర్స్ ఇంటికి, అందరి ఇంట్లోకి వెళ్ళేసి, రిలేషన్స్ ఇంటికి వెళ్ళేసి మేమైతే గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేదనమాట. సో మా 10th వరకు ఇలానే ఉండేది. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇంటర్ నుంచి ఇవన్నీ అయితే మాయమైపోయాయండి. ఇప్పుడు వాళ్ళకైతే అసలు అది ఏమీ తెలియదు. సో ఎందుకంటే గ్రీటింగ్ కార్డ్స్ అనేది మనకు షాప్లో కూడా అమ్మట్లేదు. అంటే ఇప్పుడు అమ్ముతున్నారు కానీ అవి పెద్ద పెద్ద గ్రీటింగ్ కార్డ్స్, మనం అప్పట్లో కొనుక్కున్న నార్మల్ చిన్న గ్రీటింగ్ కార్డ్స్ అయితే రావట్లే కదా. అప్పట్లో న్యూ ఇయర్ అంటేనే గ్రీటింగ్ కార్డ్స్, మనకి ఆ డే అంతా గ్రీటింగ్ కార్డ్స్తోనే స్టార్ట్ అయిపోయి గ్రీటింగ్ కార్డ్స్తోనే ఎండ్ అయిపోతుంది అనమాట. అలా ఉండేది న్యూ ఇయర్. అప్పుడు అంతా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో మీరు కూడా అలా గ్రీటింగ్ కార్డ్స్ ఎవరికైనా షేర్ చేసి పంచి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఆ రోజులు మీకు కనుక గుర్తుంటే. సో ఫైనల్గా ఇంకా నేను 31st నైట్ అయితే ఈ విధంగా మా ఇంటి ముందు అయితే చక్కగా ఊడ్చి చల్లేసేదే ముగ్గు అయితే డిజైన్ వేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడే హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాసేస్తున్నాను. సో కంప్లీట్గా ఏంటంటే మనకి ముగ్గుతోనే ఆ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ముగ్గు అయితే ఉండాల్సిందే అనమాట. ఇంకా దానికోసం ముందు నుంచి ఏ ముగ్గు వేయాలి అది ఇది అనేసి డిసైడ్ అయిపోయి ఫైనల్గా అయితే ఈ ముగ్గు అయితే వేసాను అనమాట. ఎందుకంటే మా ఇంటి ముందు కొంచెం చిన్నగా ఉంటుంది. సో మరి రోడ్డు మీదకి వేసేస్తే ఏమవుతుందంటే మార్నింగ్ వాటర్ వస్తాయన్నమాట. ఆ వాటర్తో మొత్తం ముగ్గు అంతా వెళ్ళిపోతుంది. సో దానికోసమే ఇలా చిన్న ముగ్గు అయితే ఇక్కడైతే వేసేసాను. ఇక సంక్రాంతికి అయితే ఎలాగో మా ఊరికి వెళ్తాము, ఇంకా ఊర్లో మన పెద్ద వాకిలి ఎంత అంటే అంత వేసేసుకోవచ్చు అనమాట. సో ఇంక ఇక్కడైతే ముగ్గు ఆల్రెడీ డిజైన్ వేసేసాను. తర్వాత కలర్స్ నింపేసి తర్వాత మళ్ళీ పైనుంచి అయితే ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. అక్కడ మా బాబు, మా హస్బెండ్ ఇంకా అందరు నాకైతే హెల్ప్ చేస్తున్నారు. అసలుకే ఫుల్ చలి ఉంది, ఇంకొక్కళ్ళమే బయట వేయాలంటే కష్టం కదా. అందరు నా చుట్టే ఉన్నారనమాట. చక్కగా అందరం కలిసి అయితే ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి. పొద్దున వచ్చి తొక్కు మమ్మీకి చెప్పకు తొక్కినా. ఇంకేంటంటే మన చిన్నప్పుడు ముగ్గులు వేసిన తర్వాత ఇంకా మన వీధి మొత్తం వెళ్ళి చూసుకునేది అనమాట. ఎవరు ఎంత పెద్ద ముగ్గు వేశారు, ఎవరిది బాగుంది, మా ముగ్గు బాగుందా, మీది బాగుందా, ఎవరు ఎక్కువ కలర్స్ నింపారు అనేసి బాగా చూసుకునే వాళ్ళం కదా. సో అట్లా ఉండేది. ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. అంటే ఊర్లోకి వెళ్ళిన తర్వాత అలానే చేస్తాం కానీ ఇంక ఇక్కడ సిటీలో అంటే అలాంటి కష్టం అనమాట. ఎవరింటి ముందు వాళ్ళైతే ముగ్గులు వేసుకోవడమే. సో ఇంక ఇక్కడైతే నేను హ్యాపీ న్యూ ఇయర్ అనేసి 2025 అనేది ఇంకా మంచిగా ముగ్గు మీద అయితే రాశాను అనమాట. సంవత్సరాలు ఇట్టే గడిచిపోతున్నాయి. మొన్ననే 2024 అని రాసినట్టు గుర్తుంది నాకు. మళ్ళీ వెంటనే వచ్చినట్టుంది 2025 అనేది. అంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి రోజులైతే. చిన్నప్పుడు మా అమ్మ పిన్ని వాళ్ళు ముగ్గులు వేస్తుంటే కలర్లు నింపడమే నా పాట అనమాట. నేను ఎక్కువ ముగ్గులు వేయకపోదును, ఎందుకంటే నాకు గీత సరిగ్గా పడదనమాట. ముగ్గులు వేసేది కొంచెం లడ్డుగా పడుతుంది గీత, సో సన్నగా పడదు. దానికోసం నేను ఎప్పుడు ముగ్గులు జోలికి వెళ్ళలేదు. కాకపోతే ఇప్పుడు నేను నా అంతటి నేనే వేసుకోవాలి, కలర్లు కూడా నేనే దిద్దుకోవాలి కాబట్టి తప్పదనమాట. సో ఇప్పుడు మంచిగా ముగ్గులు వేయడం అయితే వచ్చింది. బట్ గీత మాత్రం కొంచెం లావుగానే పడుతుంది. చాలా సన్నగా పడితే లుక్ చాలా బాగుంటుంది అనమాట ముగ్గుది. ఫైనల్గా అయితే నాకు తెలిసిన డిజైన్ అయితే ఈ విధంగా వేసేసి నేను, మా బాబు ఇంకా మా పిల్లలు అందరం కలిసేసితే మంచిగా కలర్స్ అయితే నింపుకున్నాం అనమాట. ఇంకా బాగా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి న్యూ ఇయర్ అయితే. ముగ్గు
వేయడం అయితే అయిపోయింది, కలర్స్ అన్నీ నింపేశాను. ఇంకా నింపేసిన తర్వాత మళ్ళీ పైనుంచి అయితే ముగ్గు వేస్తున్నాం అనమాట. సో ఇదొక పెద్ద టాస్క్ అండి. పండగలు ఏమో కానీ ముగ్గులు వేసిన తర్వాత కలర్స్ నింపేసి మళ్ళీ పైనుంచి ముగ్గు వేయడం అనేది ఆల్మోస్ట్ ఒక 2 hours టైం పడుతుంది. నడువులన్నీ పోతాయన్నమాట. మనం రోజు చేసే ఎక్సర్సైజ్లతో పోలిస్తే ఇది చాలా బెటర్, మంచి ఎక్సర్సైజ్ అయితే అవుతుంది. కానీ తర్వాత నడువులు మాత్రం పట్టేస్తాయి, టింగ్ అని అంటాయి నడుములు అయితే. ఇక్కడ చూసారు కదా, మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ అనేసి వేసేసి ఇక పైన కొంచెం గ్యాప్ ఉన్నట్లు అనిపించింది. మళ్ళీ పైన లోటస్ని అయితే కొంచెం పెంచారనమాట. సో ఇంకా ఫైనల్గా ఇదైతే నా ముగ్గు అనమాట. ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. సో ఇంక ఇక్కడ చూసారు కదా, మా వారు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు. అటు సైడ్ కొంచెం బండల మీద అయితే హ్యాపీ న్యూ ఇయర్ అనేసి చాక్ పీస్తో అయితే రాస్తున్నారనమాట. సో ఆయన చాక్ పీస్తో రాసిన తర్వాత ఇంకా మేము దాని మీద మళ్ళీ ముగ్గు వేసేసి కలర్లు అయితే నింపాము. ఇంక ఇక్కడైతే మా తోటికోడళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట. అందరం కలిసి అయితే ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. ముగ్గురు కనపడుతుంది, హెచ్చు కనపడట్లే. ఇక మా చిన్నోడి హడావిడి అంతా ఇంత కాదండి. వాడైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే అందరం బయట ఉన్నాము, ఇలా ముగ్గులు వేస్తున్నాము అనేసి. వాడిగా మా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. నేను కలర్లు వేస్తాను, అదేస్తాను, ఇదేస్తాను అనేసి కొంచెంసేపు అయితే వచ్చారనమాట. ఫైనల్గా అయితే ముగ్గులంతా వేయడం అయిపోయింది. ఇంకా మా వీధిలో కూడా చాలా మంది అయితే ముగ్గులు వేసేసారు. చక్కగా అవన్నీ కొంచెంసేపు అయితే చూసామన్నమాట. సో ఇంకా న్యూ ఇయర్ టైం అయితే వచ్చేసింది. హ్యాపీ న్యూ ఇయర్ అనాలి అన్నాగా అయిందా? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. ఇప్పుడే ముగ్గు అయిపోయింది. అషు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ మావయ్య, హ్యాపీ న్యూ ఇయర్. సో ఫైనల్గా అయితే 31st నైట్ అలా న్యూ ఇయర్ విషెస్ చేసుకుంటూ మంచిగా ముగ్గులతో అయితే గడిచిపోయింది. ఇంకా ఫస్ట్ రోజు అయితే అందరం కలిసి బయటకు వెళ్ళేసి లంచ్ చేద్దామనేసి రెడీ అయ్యి బయటకు వెళ్ళామన్నమాట. ఇంకా మార్నింగ్ లేసేసి ఇంట్లో కొంచెం పనులు అన్నీ చేసుకొని చక్కగా దేవుడికి అయితే పూజ చేసేసుకొని అయితే ఇంకా గ్యాంగ్ అంతా బయలుదేరిపోయాం. సో ఇంకా అందరం కలిసి ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అనేసి డిస్కషన్తోనే సరిపోయింది. ఆల్మోస్ట్ 2 o'clock అయితే ఇంట్లోంచి అయితే బయలుదేరిపోయాం అనమాట. ఇంకా బయలుదేరి లాస్ట్కి అయితే బార్బీక్యూకి వచ్చాము. సో అక్కడికి వచ్చాక తెలిసిందండి, ఇంకా హైదరాబాద్లో నాకు తెలిసి ఎవరు వంటలు చేసుకోలేదేమో, 90% అందరూ హోటల్లోనే ఉన్నారనిపించింది. ఎందుకంటే ఫుల్ జనం ఉన్నారనమాట. మేము స్లాట్ 3 o'clock బుక్ చేసేసుకున్నాము. అప్పటికి మాకైతే రాలేదనమాట. వెయిట్ చేస్తూనే ఉన్నాం. చూసారు కదా, ఇంకా మనం బార్బిక్యూ అంటే తెలిసిందే కదా, బఫెట్ కాబట్టి వెంటనే లేవరు. ఫైనల్గా అయితే మేము 3:30కి అలా లంచ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఇక్కడైతే మేము తిన్నాం అనమాట. తినేటప్పుడు అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే ఇంకా అప్పుడే ఆకలితో ఉన్నాం కదా. సో ఫుల్గా అయితే అందరం తినేసాము. ఇక ఫైనల్గా ఇక్కడైతే అందరం కొంచెంసేపు కలిసి పిక్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇంకా వేరే రెస్టారెంట్స్కి వెళ్దామన్నా కూడా ఎక్కడైనా క్రౌడ్ అయితే ఇలానే ఉంది. సో ఇంకా అందుకే వెయిట్ చేసి మరి ఇక్కడే తినేసామన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ